హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ సండే లాగానే ఈ సండే కూడా ఆల్ కార్స్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. టోటల్ వ్యూ వేరియంట్ అన్ని మోడల్స్ చూపిస్తాను. ఫైనాన్స్ కి మీరు ఏ ఆఫీస్ కి ఏ బ్యాంక్ కి తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన ఆఫీస్ లోనే ఫైనాన్స్ అయిపోతుంది. మీకు సిబిల్ ఉంటే 80, 90, 100% వరకు ఫైనాన్స్ చేయొచ్చు. సిబిల్ లేకపోతే 50, 60, 70 ఇలా ఏదైనా చేయొచ్చు సిబిల్ లేకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, ఒక పర్సనల్ వీడియో ఒక 3 minutes ఉంది. కస్టమర్ స్కిప్ కూడా చేయొచ్చు దీన్ని. మనం ఎదుగుతుంటే చాలా మంది అపోజిషన్ ఉంటారు కదా, మన మీద బురద జల్లడానికి ట్రై చేస్తారు. వాళ్ళ గురించి ఒక 3 minutes వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ కస్టమర్ స్కిప్ కూడా చేయొచ్చు 3 minutes వీడియో. మన గురించి నెగిటివ్ గా ప్రచారం చేయడం జరుగుతుంది. మనం కాపీ కొట్టారు, మన గిఫ్ట్స్ పెడుతున్నారు, అది ఇది అని. వాళ్ళ గురించి మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడదాం. యూట్యూబ్ సోషల్ మీడియా స్టార్ట్ చేసిందే జగనన్న. కార్ డీలర్ జగనన్న ఉంటారు, చాలా మందికి తెలుసు. అది ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్లో ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఆయన చూసి మేము నేర్చుకొని సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది. ఇది కూడా నువ్వు కాపీ కొట్టినట్టే. ఆయన చూసి నువ్వు యూట్యూబ్ పెట్టినావు కదా, మరి బంద్ చేసుకో, మరి కాపీ కొట్టినట్టే మీరు. నెక్స్ట్ ఆఫర్లు. ఆయన 3 years బ్యాకే ఆఫర్ స్టార్ట్ చేసిన జగనన్న అనేట అలా మీ అనుమతి లేకుండా మీ పేరు వాడుతున్నా, ఏమనుకోకండి. ఈ వీడియో చెప్పాల్సి వస్తుంది మీ గురించి. 3 years కిందనే ఆయన స్టార్ట్ చేశారు ఆఫర్లు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఫ్రీ అది అని. నేను వీడియోలో కెమెరా ముందు రావడంతో ఆఫర్లతో వచ్చాను. నేను అది కూడా 3 ఆఫర్లు ఇచ్చిన. 1 year ఇంజన్ గ్యారంటీ వారంటీ ఇచ్చిన కస్టమర్ కి, సర్వీస్ ఫ్రీ ఇచ్చాను, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేయించాను. 3 ఆఫర్లు ఇచ్చాను కస్టమర్లకు. నేను నాకు వచ్చే 10,000 కమిషన్ లా 5,000 సర్వీస్ కి పోయినా, 3,000 రిజిస్ట్రేషన్ పోయినా, 2,000 స్టార్టింగ్ 2,000 తోటే బిజినెస్ చేసిన నేను. 10,000 ఇన్కమ్ వచ్చినా 2,000 మిగిలేదు నాకు. ఈ ఆఫర్ మేము పెడితే, నేను జగనన్న తర్వాత నేను పెడితే, నా తర్వాత నువ్వు పెట్టిన ఆఫర్లు ఇవన్నీ. నువ్వు మమ్మల్ని చూసి కాపీ కొట్టి మమ్మల్ని కాపీ అంటే ఎట్లా? మీరు ఎలాంటి ఆఫర్లు పెట్టినా మొత్తం 3 కస్టమర్లు నా దగ్గరికి వచ్చారు. చాలా మంది తీసుకున్నారు మా దగ్గరకు వచ్చి. మీ ప్లేస్ చిన్నదైనా చాలా మంచి క్వాలిటీ కార్స్ ఉన్నాయి. 100కి 90% క్వాలిటీ కార్స్ ఉన్నాయి. కస్టమర్లే మాకు రిప్లై ఇచ్చేది, మేము అడిగేది కాదు. కస్టమర్లే మాకు రిప్లై ఇచ్చి కార్లు బుక్ చేసుకునేది మన దగ్గర. సండే ఆల్ కార్స్ స్టార్ట్ చేసిందే జగనన్న. సండే వీడియో ఆల్ కార్స్ అని స్టార్ట్ చేసిందే జగనన్న. దాన్ని మనము కార్ మేళా, ఒక మాట చెప్తా, కార్ మేళా ఉంది, ఆల్ కార్స్ ఉంది. కార్ మేళాలో కార్లు, ఈ సండే ఆల్ కార్స్ లో టమాటాలు ఉండవు, అన్ని ఒకటే. ఈయన కాలంతో అది కాలం తాడు. సండే ఆల్ కార్స్ పెట్టుకోవచ్చు, మనం కార్ మేళా పెట్టుకోవచ్చు, కార్ సేల్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. మనం వీడియో చేసే ముందు కస్టమర్ కి ఏం కావాలి, ఫస్ట్ థింగ్ కస్టమర్ కి ఎలాంటి బండి రిక్వైర్మెంట్ ఉంది, తక్కువ రీడింగ్ తిరిగింది రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే నాన్ యాక్సిడెంట్, ఇలాంటి మంచి మంచి కార్లు కస్టమర్లకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, 2-3 lakhs రిక్వైర్మెంట్ ఉన్నాయా, 5 లక్షలు రిక్వైర్మెంట్ ఉన్నాయా, అలాంటి వెహికల్ తీసుకొచ్చి కస్టమర్కి మనం సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు వీడియో స్టార్ట్ చేయగానే మన సెల్ఫ్ డబ్బా అవసరం లేదు మనకు, ఎవరు చూడరు. అది మన గురించి అవసరం లేదు అసలు చెప్పాలంటే. కస్టమర్ కార్లు కావాలి, అది క్వాలిటీ కార్స్ కావాలి. మనం కార్ల గురించి చెప్పుకోవాలి. మనం చేసేది బిజినెస్ కదా. కస్టమర్కి ఎలాంటి కార్లు ఇవ్వాలి, అది ఆలోచించుకోవాలి. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఆయన ఏం ఆఫర్లు పెట్టాడు, ఆయన ఏం ఇచ్చు, వేరే వాళ్ళ గురించి అవసరం లేదు. మనం ఎప్పుడు బిజీగా ఉండాలి, ఒకరి గురించి ఆలోచించే టైం ఉండదు మన దగ్గర. నేను గిఫ్ట్స్ గురించి లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. నేను గిఫ్ట్స్ చూపించి కార్లు అమ్మనని. అది మీకు క్లియర్గా చూడాలి. లాస్ట్ సండే వీడియోలో కూడా పెట్టాను నేను. అది ఆయన క్లియర్గా చూడాలి. నాకు ఫస్ట్ యానివర్సరీ ఉంది మన ఆఫీస్ది. 1 year అవుతుంది మన ఆఫీస్ స్టార్ట్ చేసి. ఆ యానివర్సరీ గురించి యాక్చువల్గా మన టార్గెట్ నెలకి 20-25 కార్లే ఉండే. దానికంటే డబుల్, త్రిబుల్ సేల్ అయినాయి మన దగ్గర. మన పేరు కూడా అంత వెళ్ళింది, క్వాలిటీ కార్స్ ఉన్నాయి మన దగ్గర అని. దాని గురించి మనకున్న టార్గెట్ కన్నా ఎక్కువైంది కాబట్టి నా హ్యాపీనెస్ గురించి నేను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ చూపించిన కార్లు అమ్మను నేను ఎప్పుడైనా కానీ. అలా ఇష్టం ఉండాలని లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను నేను. ఇది గిఫ్ట్స్ కావు, మన యానివర్సరీ గిఫ్ట్స్ అని చెప్పాను నేను. మన ఆఫీస్ యానివర్సరీ ఉంది, దాని పర్పస్ గిఫ్ట్స్ అని చెప్పాను నేను. గిఫ్ట్స్ చూపించి కార్లు అమ్మడం లేదు. నెక్స్ట్ టైం గిఫ్ట్స్ కూడా పెట్టాను నేను. ఏదైనా క్వాలిటీ కార్సే పెడతాను నేను. మన ఫోకస్ మొత్తం కార్స్ క్వాలిటీ ఉండాలి, అదే మన ఫోకస్, మెయిన్ ఫోకస్. ఇంకొకటి, పేదోళ్ళకు కార్లు ఇవ్వాలి, ఏందది చెప్పడం కూడా ఎట్లా ఉండాలి. మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలో కార్లు తీసుకొచ్చాము. ఫస్ట్ మనం స్లాంగ్ నేర్చుకోవాలి. కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి మనం. మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలో, తక్కువ ధరలో కార్లు తీసుకొచ్చాను, ఇట్లా చెప్పాలి. పేదోళ్ళకి కార్లు చేసిన కస్టమర్ ఫీల్ కాదు. పేదోళ్ళు అంటే
ఒక చిన్న అడ్వాన్స్ గురించి చెప్తాను. అడ్వాన్స్ గురించి ఆయన తీసిండు. అడ్వాన్స్ దేనికి తీసుకుంటామంటే కస్టమర్ ఆల్రెడీ అన్ని దగ్గర చూసుకొని వస్తాడు కస్టమర్. అన్ని దగ్గర వెహికల్ చూసుకొని ఎక్కడ నచ్చితే ఏ కార్ బజార్‌లో నచ్చితే ఆ కార్ బజార్ కస్టమర్ కార్ అనేది బుక్ చేసుకుంటారు. అది కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళ మెకానిక్‌కి చూపించుకొని ఈ కస్టమర్ మన దగ్గర సేల్‌కి పెడతారు కదా! సేల్‌కి పెట్టినప్పుడు పర్చేజ్ చేసే కస్టమర్ వస్తారు. కొనేవాళ్ళు కస్టమర్ వస్తారు. బండి నచ్చితే బండి మళ్ళా రిటర్న్ పోవద్దని బండి ఆ పనికి అడ్వాన్స్. ఆ కామన్ సెన్స్ చిన్న పిల్లని కూడా తెలుసు అది. అది కూడా కస్టమర్‌కి అడుగుతాం. సార్ మీ సిబిల్ బాగుంటే ఫైనాన్స్ అయితది సార్ అని. సిబిల్ బాగుంటే ఫైనాన్స్ అయిపోతది. సిబిల్ బాగాలేకపోతే ప్రైవేట్‌లో ఫైనాన్స్ చేపిస్తాం మనం. ఆ ప్రైవేట్‌లో కూడా కాకపోతే 100% అడ్వాన్స్ రిటర్న్స్ కస్టమర్‌కి. అడ్వాన్స్ లేకుండా చేస్తా, ఇది చేస్తా అంటే వేస్ట్ అది. ఇప్పుడు ఓకే. ఈ బండికి అడ్వాన్స్ ఇయ్యలే. కస్టమర్ ఫైనాన్స్ చేపించుకున్నాడు. ఫైనాన్స్ చేపించుకున్నాక ఈ బండి ఆయనకి మనం అడ్వాన్స్ ఏయలేదు. కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. అడ్వాన్స్ ఏయలేదు కాబట్టి కార్ తీసుకొని వెళ్ళిపోతాం. ఈయనకేం ఆన్సర్ ఇస్తాం మనం? అదే ఈ కస్టమర్‌కి అడ్వాన్స్ ఏసినామంటే ఆయనకి తీసుకోపోనికి ఛాన్స్ ఉండదు మన ఆఫీస్‌లోకెళ్ళి బండి. ఈ చిన్న కామన్ సెన్స్ వర్డ్స్ ఇయన్నీ. అందరూ మంచి కార్లు ఇయనకే ట్రై చేస్తారు. ఏదో కార్లు పోనంత మాత్రాన ఫ్రస్ట్రేషన్‌కొచ్చి మనం కెమెరా ఉంది కదా! మైక్ ఉంది కదా! ఏది పది మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడైనా మా గురించి ఆలోచించకుండా కార్ల గురించి ఆలోచించండి. ఫ్రస్ట్రేషన్‌లో ఏం రావు. మంచి కార్లు తెచ్చి అమ్మండి. కస్టమర్లు వస్తారు. మా గురించి ఆలోచించడం తక్కువ చేసి బిజినెస్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మొన్న ప్రెజెంట్ మార్కెట్‌లో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వరుణ్ కార్ బజార్ అయింది. అందుకే తట్టుకోలేకపోతున్నారు. మనం మాక్సిమం అన్ని కార్లన్నీ 90% షోరూమ్ ట్రాక్ కార్లు మెయింటైన్ చేస్తాము. వాళ్ళకి వేరే గ్లింప్స్ చేయనీకి వస్తలేదు. దానికి తట్టుకోలేకపోతున్నారు ఆళ్ళు. ఇంకా లాస్ట్ ఒకటి చెప్తున్నాను. మీరు కూడా మాలాగా మంచి షోరూమ్ ట్రాక్ ఉన్న కార్లు పెట్టండి. మా గురించి ఆలోచించే టైం దొరకదు మీకు. బిజీ అయిపోతారు మీరు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సండే ఆల్ కార్స్ వీడియోలో ఒక 7, 8 కార్లు మెన్షన్ చేస్తాను నేను. అది కూడా డీలర్ ప్రైస్ వస్తున్నాయి బండి. ఇక ఫైనల్ రేట్లు పెట్టేసారు కస్టమర్లు. చాలా తక్కువ ప్రైస్ లో ఆ 7 కార్లు అనేది నెంబర్‌తో సహా మెన్షన్ చేస్తా. 7, 8 కార్లు ఉన్నాయి. అదొకటి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి మీరు. మన ఫస్ట్ కార్ స్విఫ్ట్ విఎక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2023 వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉన్నది. కేవలం రీడింగ్ వచ్చేసి 27,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ మ్యాగ్ వీల్స్ వేయించారు కస్టమర్. స్టెఫ్నీ టైర్ అన్యూజ్డ్ షోరూమ్ పీస్ ఉంటుంది బండి. ఫుల్ క్వాలిటీ ఉన్నది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 6,25,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. కార్ కి 5 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ 2014 వెహికల్ పెట్రోల్ వేరియంట్. కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. ట్రాక్ అయితే అవైలబుల్ లేదన్న. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,90,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. కానీ కార్ మాత్రం హైలైట్ ఉంది బండి. మీరు రండి 0 డౌన్ పేమెంట్ పే చేస్తారు వెహికల్ సిబిల్ ఉంటే. ఈ కార్ వచ్చేసి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ విఎక్స్ఐ లేటెస్ట్ వెహికల్. చాలా హైలైట్ ఉంది బండి. సింగిల్ ఓనర్ బండి ఇది. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండికి. 2 కీస్ కూడా అవైలబుల్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 8,15,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ కనెక్షన్ ఉంది. బండికి 6.5 లక్షల దాకా ఫైనాన్స్ చేపిస్తాను నేను. నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా. ఆస్టా అంటే టాప్ అండ్ వెహికల్. 2 హాస్టల్ మన దగ్గర గ్రాండ్ ఐటెన్ హాస్టల్. మీరు రండి. ఈ సండేలో 2 హాస్టల్ తక్కువ ప్రైస్ కి ఇప్పించేస్తాను. మీ కస్టమర్ తో డైరెక్ట్ కూర్చోబెట్టి చాలా తక్కువ ప్రైస్ ఇప్పించేస్తాను మీకు. ఆస్టా అంటే మీకు 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, రియర్ ఏసీ, మ్యాగ్వేల్స్ అన్ని టాప్ అండ్ ఫీచర్స్ తోటి రావడం జరుగుతుంది. బండి పెట్రోల్ వేరియంట్ లో ఉంది. కిలోమీటర్ రీడింగ్ 59,000 కిలోమీటర్స్ తిరిగింది. ట్రాక్ అయితే అవైలబుల్ లేదు ఈ బండికి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4,10,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా ఉంది. ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తా చూడండి. 3,70,000కి 2 హాస్టాలు 3,70,000కి ఉన్నాయి. వచ్చి చూసుకోండి ఒకసారి. ఫైనల్ ప్రైస్ అది. ఈ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 800 2021 వెహికల్ పెట్రోల్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి. చాలా బాగుంది. ఒరిజినల్ బండి. మన అన్ని షోరూమ్ ట్రాక్ బండ్లు ఉంటాయి. 76,000 కిలోమీటర్ అయితే తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 2,95,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. చాలా తక్కువ ప్రైస్. ఇంకా తక్కువ చేపిస్తాం మాట్లాడి కస్టమర్ తోటి. మీరు రండి. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టూర్ వెహికల్ 2022 వెహికల్ పెట్రోల్ వేరియంట్. కేవలం 72,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,35,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా నెగోషియబుల్ ఉంది. మీరు రండి మాట్లాడి తక్కువ చేపిస్తాం. ఈ కార్ వచ్చేసి సెలెరియో ZXi 2016 వేరియంట్ పెట్రోల్ వేరియంట్. ఇన్సూరెన్స్ కూడా ఉన్నది బండికి. కేవలం 65,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,60,000 అంటారు. ZXi బండికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ ప్రైస్ 3,60,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగోషియబుల్ ఉంది. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ 2017 వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. వీడియో ఆప్షన్ కాబట్టి ఈ సండే ఆఫర్ లో 4,90,000కి వచ్చేస్తుంది. ఒరిజినల్ కండిషన్ లో ఉంది బండి. ఈ కార్ వచ్చేసి ఇన్నోవా G 2.5 వెర్షన్
2014 వెహికల్ డీజిల్ వేరియంట్, కిలోమీటర్ 2,30,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఒరిజినల్ ఉంది బండి. కస్టమర్ ప్రైస్ 8,40,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. ఈ కార్ వచ్చేసి వర్నా ఫ్లోడిక్ 2016-17 ఈ కార్ బుక్ అయిపోయింది. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ 2019 వెహికల్, పెట్రోల్ వేరియంట్, కేవలం 89,000 కిలోమీటర్ సింగిల్ ఓనర్ బండి. కస్టమర్ ప్రైస్ 5,35,000 అంటారు. ఒకేసారి 40,000 డ్రాప్ చేశారు కస్టమర్ గారు. ఈ సండే ఆఫర్ 4,90,000కి స్విఫ్ట్ డిజైర్ 4 సిలిండర్ వెహికల్, 2019 వెహికల్, సింగిల్ ఓనర్ బండి వచ్చి తీసుకోండి. చాలా తక్కువ ప్రైస్ ఇది. ఈ కార్ వచ్చేసి బ్రీజా ZXi ప్లస్ 2021 వెహికల్, పెట్రోల్ వేరియంట్, కేవలం 58,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ బండి. కస్టమర్ ప్రైస్ 8,25,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, మీరు రండి, చాలా తక్కువ చూపిస్తా ప్రైస్ మీకు. ఇది ఈ రెండు ఉన్నాయి బ్రీజాలు మన దగ్గర. మీరు రండి, చాలా తక్కువ చూపిస్తాను. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ VD8 2014 మోడల్, కస్టమర్ ప్రైస్ 3,90,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, రండి, మీరు మాట్లాడి తక్కువ చూపిస్తాను. తక్కువ ప్రైస్ అని చెప్పాను కదా, 7-8 కార్లు తక్కువ ప్రైస్ వస్తాయి. దానిలో హోండా అమేజ్ డీజిల్ వెహికల్ 2013 వెహికల్, కస్టమర్ ప్రైస్ 2,95,000 ఉంది, కానీ 2,45,000కి వస్తుంది. ఫస్ట్ కార్ దానిలో 2,45,000 చాలా తక్కువ ప్రైస్ అది. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ VD8 2016 వెహికల్, డీజిల్ వేరియంట్, 89,000 కిలోమీటర్ దిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 4,70,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. మీరు రండి, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తుంది కస్టమర్ తోటి. ఆ చెప్పిన దానిలో సెకండ్ వెహికల్ ఇది. స్విఫ్ట్ డిజైర్ VXI 2017 వెహికల్, కేవలం 37,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ టైర్ల మీద ఉంది ఇంకా బండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. సింగిల్ ఓనర్ బండి. యాక్చువల్గా దీని ప్రైస్ 5,40,000 ఉంది, కానీ కాదు, 60,000 డ్రాప్ చేశారు కస్టమర్. 4,80,000కి ఈ వెహికల్ వచ్చేస్తుంది మీకు. సెకండ్ వెహికల్ నేను చెప్పిన ఆఫర్లో సెకండ్ వెహికల్, చాలా తక్కువ ప్రైస్ అది. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ VD8 2018 వెహికల్, డీజిల్ వేరియంట్, కేవలం 94,000 తిరిగింది. టైప్ 3 వెహికల్. ఈ వెహికల్ కూడా ఉంది, మూడో వెహికల్ ఇది. నేను చెప్పిన దానిలో డీజిల్ వెహికల్, టైప్ 3 వెహికల్, ఒకేసారి 90,000 ప్రైస్ డ్రాప్ చేశారు కస్టమర్. ఈ సండే ఆఫర్లో 4,90,000కి ఈ వెహికల్ వచ్చేసి టైప్ 3 వెహికల్ ఇది. ఈ ఫైనల్ ఆఫర్ నేను చెప్పేది, ఫైనల్ ప్రైస్. కార్ కి 0 డౌన్ పేమెంట్ మీద ఇవ్వచ్చు సిబిల్ ఉంటే ఈ బండి. ఈ కార్ వచ్చేసి ఇయాన్ 2017 పెట్రోల్ వేరియంట్, కేవలం 64,000 కిలోమీటర్ తిరిగి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 2,60,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. ఈ కార్ వచ్చేసి ఎర్టిగా VXI 2021 వెహికల్, పెట్రోల్ వేరియంట్, కేవలం 66,000 కిలోమీటర్ తిరిగింది. 8,80,000 అంటారు కస్టమర్. ఇది కూడా స్లైడ్ గా నెగిషియబుల్, మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. ఈ కార్ వచ్చేసి నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్ వెహికల్, 2017 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2019 రిజిస్ట్రేషన్ అయింది. 2034 వరకు జీవితకాలం ఉన్నది బండికి. ఆటోమేటిక్ సింగిల్ ఓనర్ బండి, కేవలం 56,000 కిలోమీటర్ తిరిగింది. సిబిల్ ఉంటే 0 డౌన్ పేమెంట్ మీద ఇవ్వచ్చు బండి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,55,000 అంటే 3,30,000కి కార్ వచ్చేస్తుంది మీకు. కానీ నేను చెప్పిన దానిలో నాలుగో వెహికల్ ఇది. వేగనార్ 2022 వెహికల్, పెట్రోల్ ప్లస్ కంపెనీ ఫిట్టెడ్ CNG సింగిల్ ఓనర్ బండి, 73,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,50,000 ఉంది, కానీ 70,000 డ్రాప్ చేశారు ఈ బండి మీద. 4,80,000కి వచ్చేస్తుంది. అది కూడా 0 డౌన్ పేమెంట్ మీద వస్తుంది బండి. పెట్రోల్ ప్లస్ కంపెనీ ఫిట్టెడ్ CNG బండి. ఈ కార్ వచ్చేసి i20 మెగ్నా 2011 పెట్రోల్ వెహికల్, 90,000 కిలోమీటర్, ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. చిన్న చిన్న టచ్అప్స్ అయినా కానీ కార్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఈ సండే ఆఫర్లో ఇది కూడా చెప్తున్నా మీకు, 1,78,000కి వచ్చేస్తుంది. 1,78,000 2011 వెహికల్, i20 పెట్రోల్. నేను చెప్పిందల్లా ఇది ఐదో కార్ ఇది. స్విఫ్ట్ డిజైర్ VXI 2009 వెహికల్, 2029 వరకు వ్యాలిడ్ 5 years రెన్యువల్ చేశారు కస్టమర్. బండికి ఏ గ్లాస్ ఏ ప్యానల్ చేంజ్ కాదు, ఒరిజినల్ ఉంది బండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండి. కేవలం 97,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,35,000 కానీ 40,000 తక్కువ చేశారు. 1,95,000కి వచ్చేస్తుంది. డిజైర్ 5 years రెన్యువల్ చేసి పెట్టారు. ఇది ఒరిజినల్ ఉంది బండి. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ VD8 2016 వెహికల్. ఈ సండే ఆఫర్లో ఈ బండి 4,80,000 ఉంది, కానీ కస్టమర్తో మాట్లాడి 4,30,000కి ఇప్పించేస్తా బండి. కస్టమర్తో మాట్లాడేది 4,30,000కి 0 డౌన్ పేమెంట్ మీద ఇస్తా. కేవలం 75,000 కిలోమీటర్ తిరిగింది. ఇంటీరియర్ అవుట్లుక్ మొత్తం హైలైట్ ఉంది బండికి. ఈ కార్ వచ్చేసి గ్రాండ్ i10 స్పోర్ట్స్ ఆప్షనల్, 2013 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 14 రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వెహికల్, కేవలం 89,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,95,000 కానీ ఈ సండే ఆఫర్లో 2,60,000కి ఈ కార్ ఇప్పించేస్తాను నేను. డీజిల్ వెహికల్, డీజిల్ మంచి మైలేజ్ ఉంది మీకు. ఈ కార్ వచ్చేసి వేగనార్ VXI ఆటోమేటిక్, 2016 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 17 రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ కూడా ఉన్నది బండికి. పెట్రోల్ వేరియంట్, 47,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ బండి, 3,70,000 అంటారు. కొంచెం స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది బండికి. నేను చెప్పిన ఆఫర్లలో ఇది ఆరో వెహికల్. వేగనార్ LXI 2012 మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 13 రిజిస్ట్రేషన్ అయింది. పెట్రోల్ ప్లస్ CNG వెహికల్. CNGలో 25 పైన మైలేజ్ వస్తుంది. 2,35,000 కస్టమర్ 40,000 డ్రాప్ చేశారు.
1,95,000కి ఈ వెహికల్ వచ్చేస్తుంది. 91,000 కిలోమీటర్స్ తిరిగింది. 1,95,000 వేగన రాదు. మార్కెట్ సేల్ పక్కా 230 ఉంటుంది. డీలర్ ప్రైస్ వస్తుంది బండి ఇది. ఈ కార్ వచ్చేసి హోండా అమేజ్ ఆటోమేటిక్ వెహికల్. మేడం గారు వాడిన వెహికల్ కేవలం 40,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పారు మేడం గారు. సింగిల్ ఓనర్ బండి. 2 కీస్ కూడా షోరూమ్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. బండి ఒరిజినల్ హైలైట్ ఉంది. ఆ బండి అయితే ఆటోమేటిక్ లా ప్రైస్ కూడా తక్కువ వస్తుంది. 3,90,000. దీనిలో కొంచెం స్లైడ్ గా నెగిషిబుల్ ఉంది. ఆటోమేటిక్ లా పెట్రోల్ హైలైట్ ఉంది బండి అయితే. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన నిన్న, చాలా బాగుంది బండి. ఈ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 5 years రెన్యువల్ చేశారు కస్టమర్ గారు. 2010 వెహికల్ 2030 వరకు వ్యాలిడిటీ ఉన్నది. 1,45,000 అంటారు కానీ 1,30,000కి ఈ వెహికల్ వచ్చేస్తుంది ఆఫర్ లా. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ అన్న. ఈ బండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. బండిని చెప్తున్నా, 2016 బండి, సింగిల్ ఓనర్ బండి. సింగిల్ సెకండ్ తెలియదు, సింగిల్ ఓనర్ అని చెప్పారు నాకు. 59,000 కిలోమీటర్ తిరిగింది అంతే. 59,000 షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్డ్. 50 పెట్రోల్ వేరియంట్. 4,60,000 అంటారు కానీ మీరు రండి మాట్లాడి 4,30,000కో 20,000కో ఇప్పిస్తాను బండి. హైలైట్ ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత క్వాలిటీ ఉంది బండి. ఈ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2010 వెహికల్. 2030 వరకు వ్యాలిడిటీ చేసి ఉన్న 5 years రెన్యువల్ చేశారు. కేవలం 79,000 కిలోమీటర్ తిరిగింది. 1,35,000 ప్రైస్ అంటారు. స్లైడ్ గా నెగిషిబుల్ ఉంది. ఈ కార్ వచ్చేసి రెనాల్డ్ క్విడ్ వెహికల్. 2016 పెట్రోల్ వెహికల్. కేవలం 76,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,15,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కదా, దీనిలో స్లైడ్ గా నెగిషిబుల్ చేయొచ్చు. ఈ కార్ వచ్చేసి ఆల్టో K10 2012 పెట్రోల్ వెహికల్. కేవలం 79,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 1,45,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కదా, దీనిలో కూడా స్లైడ్ గా నెగిషిబుల్ ఉంది. నేను చెప్పిన ఆ వెహికల్ ఇది 6వ వెహికల్, 7దా ఆ 7వ వెహికల్ ఇది. వేగనార్ విఎక్స్ఐ 2011 బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత క్వాలిటీ ఉంది బండి. కేవలం 83,000 కిలోమీటర్ తిరిగింది. 1,98,000కి వచ్చేస్తుంది వెహికల్ ఇది. చాలా హైలైట్ ఉంది బండి. టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకోండి ఒకసారి బండి. ఈ కార్ వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2020 వెహికల్. కేవలం 38,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. పెట్రోల్ వెహికల్. ఇన్సూరెన్స్ అయితే లేదు. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,30,000 అంటారు. స్లైడ్ గా ఎలిజిబుల్ ఉంది బండికి. 0 డౌన్ పేమెంట్ మీద ఇవ్వచ్చు వెహికల్ ఇది. ఈ కార్ వచ్చేసి సెలెరియో ZXi ఆటోమేటిక్ 2018 వెహికల్. కేవలం 60,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉన్నది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,85,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో స్లైడ్ గా నెగిషిబుల్ ఉంది బండికి. ఈ కార్ వచ్చేసి ఆల్టో 800. ఈ లాస్ట్ వెహికల్ 8 నేను చెప్పిన దానిలో 8 వెహికల్ ఇది. ఆల్టో 800 2018 వెహికల్. పెట్రోల్ వేరియంట్. కస్టమర్ 2,65,000 అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో 2,45,000కే 2018 వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండి. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. కేవలం 66,000 కిలోమీటర్ తిరిగింది. 2,45,000కే 2018 వెహికల్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి i10 హుండా i10 సింగిల్ ఓనర్ బండి. కేవలం 40,000 కిలోమీటర్ తిరిగింది. దీని మీద కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయింది. 3,40,000 అన్నారు కానీ కాదు, 2,80,000కే వచ్చేస్తుంది. 60,000 డ్రాప్ చేశారు కస్టమర్ ప్రైస్ దీని మీద. సింగిల్ ఓనర్ బండి. 2014 వెహికల్. 0 డౌన్ పేమెంట్ మీద ఇవ్వచ్చు. 2,80,000కే వస్తుంది వెహికల్ ఇది. ఇది ఒక్కటి చిన్న ఫ్యామిలీకి చాలా మంచి కార్ ఇది. ఈ కార్ వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2013 వెహికల్. కేవలం 66,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా నేను ఇస్తాను. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 1,98,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ గా నెక్స్ట్ ఉంది. ఆల్టో 800 తక్కువ ప్రైస్ లా 1,20,000 1,30,000 బడ్జెట్ నుంచి 2-3 లక్షల బండ్లు చాలా బండ్లు ఉన్నాయి. చాలా మంది వచ్చి చూసుకోండి. మంచి క్వాలిటీ కార్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ కార్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ ఎయిర్ బ్యాగ్స్ అన్న తక్కువ బడ్జెట్ లో మంచి బండి. 2,20,000కి వచ్చేస్తుంది. వోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 2,20,000 పెద్ద బండి ఇది. 1,10,000 కిలోమీటర్ తిరిగింది. చాలా మంచి క్వాలిటీ ఉన్నది. ఫైనాన్స్ అయితే రాదు, నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి. మీరు రండి టెస్ట్ డ్రైవ్ చేసుకున్నాకనే వెహికల్ తీసుకోండి. ఇది చాలా బాగుంది బండి. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్న ఫ్రెండ్స్, మీరు రండి, మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే మా బుకింగ్ చేసుకోండి. చాలా మంచి క్వాలిటీ కార్స్ ఉన్నాయి. సండేలో అయితే చాలా కార్లు కూడా వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కావాలనుకుంటే మా ఆఫీస్ నెంబర్ 973-973-7259 ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.